అదే అంటే ఇక ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లా ఏంది మనకు అన్ని కామనే కదా ఇక అందులో తక్కువ చూపించిన మన ఇండ్లలోనైతే వేసి ఉతుకుతూనే ఉంటారు ఇక ఇంకా. బట్ అదే సినిమా అంటే ఇదొక స్టైల్ అక్క. అంటే మన పెద్ద సినిమాలలో ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ చూస్తాం, మనకి ఇట్లాంటి సినిమాలలో యాక్షన్ సీక్వెన్సెస్ ఉండదు, ఇదే యాక్షన్ ఇంతే. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ ఒక ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎగబడి కొట్టాం, మహా అయితే చెంపదెబ్బేస్తాం కదా, అంతే రియలిస్టిక్గా చూపించినాం అంతే. మరి తమ్మి ఇప్పుడు యువతల బంధుకు అవతల బంధుకు అంత నటించిన వాళ్ళు అందరూ మరి తెలంగాణ వాళ్ళేనా, లేకపోతే బయటకి తెచ్చుకుంటారు, బొంబాయికి తెచ్చినాము? ఈ అమ్మాయి ఒక్కతే బయటకు వెళ్ళొచ్చింది, మిగతా వాళ్ళు అందరూ తెలంగాణలో. ఇట్లా చేసిండ్రు వాళ్ళంతా పూరలను ఇట్లా యూట్యూబర్లను ఇట్లా తీసుకున్నారంట వాళ్ళిద్దరు మళ్ళీ యూట్యూబర్లు. ఆ పిల్లగాడు జబర్దస్త్లు చేసే పిల్లగాడు నొక్కాలని, యువతల వాళ్ళ నొక్కాలని, మళ్ళా బలగం సినిమా ఆమె నొక్క ఆమెను ఇట్లా చేసిండ్రంట. అవును, అంటే క్యారెక్టర్లకు సెట్ అయ్యేటట్టు బాగా ఎతికి పట్టుకున్నాడు. మన వెంకీ మంకీ మంచి క్యారెక్టర్ చేసిండు. తర్వాత రీల్ బాయ్స్ అని వాళ్ళిద్దరు బాగా పాపులర్ ఇన్స్టాగ్రామ్లలో, మన స్టెరోకా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. చెల్ల క్యారెక్టర్ శృతి అని చేసింది, ఆమె కూడా ఇన్ఫ్లుయెన్సర్. అంటే ప్రాపర్ నాబీల్ అని వరంగల్ డైరీస్ వెరీ పాపులర్, అది నాబీల్ అల్ అఫ్రీది అని నాబీల్ చేసిండు తమ్ముడు క్యారెక్టరు. అమ్మ పద్మావతి గారు తాను మంచి ఫేమస్. తర్వాత ఆర్జే అవినాష్ అని ఇదివరకు ఆర్జేగా చేస్తుండే, ఇప్పుడు స్టాండప్ కామెడీ చేస్తుండే, వాడు చేసిండు. అంటే అందరు అంటే క్యారెక్టర్లకు లోకల్గా మన ఒక ఆర్గానిక్ ఎట్లయితే ఉంటారో అట్లాంటి క్యారెక్టర్స్ని పట్టుకొని సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాడు డైరెక్టర్. మంచిగా చేశారు అందరూ. రేపు ఈ సినిమా రిలీజ్ అయినాక వీళ్ళందరికీ మంచి మంచి పేరు వస్తుంది. ఇంకో మా పక్కింటి అక్క క్యారెక్టర్ కూడా ఆమె చేసింది, ఆమె కూడా మంచిగా చేసింది. అది నువ్వే. ఇప్పుడు అక్షర ఉన్నాడు, ఈ అక్షర ఇంతమందిని పట్టుకొచ్చే ఇంత గుంపుని అంతా వేసుకొని ఓసిన ఎన్ని రోజులు చేసిండ్రు తమ్మి? ఆ అక్షరతో పని చేసుడు నీకు అష్టం కనిపించలేదా? పెద్ద వాళ్ళతో చేసినామంట కదా. 42 రోజులు షూటింగ్ డేస్ అంతనేనా? ఓ మనం నాగార్జున సార్ తోటి మాట్లాడితే పెద్ద సినిమాలలో అందరూ సారు 100-150 రోజులు చేస్తారంట కదా. అంటే లేచంద్రవా మేము షాన ప్లానింగ్ చేసుకొని 70 రోజులలో కొట్టేసినాం అన్నాడు. సరే అన్నాడు. అది కొంచెం పైసలు ఉన్న సినిమాకి అయితే 70 రోజులు 100 రోజులు అట్లా నడుస్తుంది. మనకి కొంచెం చిన్న బడ్జెట్తో ఉన్నాయి కాబట్టి 40 రోజులు 30 నుంచి 40 రోజులు, మనది 42 రోజులు వర్కింగ్ డేస్. 42 రోజుల సినిమా అయిపోయింది. 42 రోజులు అంటే 3 స్కెడ్యూల్స్లో చేసినాము, ఒకసారి 10 రోజులు, ఇంకొకసారి 15 రోజులు, ఇంకొకసారి 10 రోజులు అట్లా. మంచి అంటే అక్షర ఈ సినిమాకి పనిచేసినప్పుడు డైరెక్టర్ తోటి మనోడే అక్కడోడే కాబట్టి పెద్ద మనకు సతాంచలేదా? లేదు, మంచోడు, చాలా మంచోడు, మంచి మనిషి, మెతక మనసు, ఎవరిని ఒక మాటతో కూడా నొప్పియాడు మనిషి, మంచి మనిషి.